నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా ఉండాలి. అక్షయపాత్ర సంస్థకు కలెక్టర్ సూచనలు. మాజీ మంత్రి జోగి రమేష్ సహకరించడం లేదు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ వాయిస్. హైస్కూల్ పిల్లలకు వాటర్ ప్లాంట్. రోటరీ క్లబ్ ధార్మిక కార్యక్రమం. ఉచిత కరెంటుకు దరఖాస్తు చేసుకోవాలి. చేనేత కార్మికులకు సిపిఎం నేతల సలహా. మంగళగిరిలోని అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాలను బుధవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడారు. మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న 3 మండలాలు, తెనాలి, తర్వాత తుళ్ళూరు, ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్గా మనం 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్కి కూడా ఇక్కడి నుంచే 3 times మీల్స్ కూడా జరుగుతుంది. ఈ కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయ్ పాత్ర. ఈ కిచెన్లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. సో ఇక్కడ వాళ్ళు రైస్కి కానీ, పప్పు, సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. సిమిలర్లీ చట్నీస్, పికిల్స్ ఇలాంటి స్మాల్ వాటికి కూడా వాళ్ళు కర్రీస్ ఇలా చేయడానికి కూడా డిఫరెంట్ మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి టేకప్ చేసి ఉన్నారు. కిచెన్ అనేది చాలా క్లీన్గా, నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేసి ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి మనము ప్రభుత్వ సైడ్ నుంచి అన్ని క్లియరెన్సెస్ కూడా ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్లోనే ఉంది. ఇదే కాకుండా వాళ్ళు ఆ స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో చేస్తున్నారు మనకి. అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ, డిస్పాచ్ ప్రాసెస్ కానీ, ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్, అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది, ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్తో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి, పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు, దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతినకూడదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఎయిమ్తో పనిచేస్తుంది. దానికి అక్షయ పాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ. దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్కి కానీ, మిడ్ డే మీల్స్కి కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై మూకుమ్మడిగా వెళ్లిన కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ విచారించారు. ఆ తర్వాత డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ పోలీసులకు సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి క్రైమ్ నెంబర్ 923 ఆఫ్ 2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ
ఎలక్ట్రానిక్ డివైస్ను కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది. ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతని నుండి మేము అడిగాం, కానీ అతను అది మాకు ఇవ్వలేదు. కాబట్టి అవసరమైతే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరమైతే మరలా పిలిపించడం జరుగుతుంది. మాకు అతను నుండి ఆ ఫోన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకా రాలేదు, దాని మీద పిలిపించడం జరిగింది. తర్వాత కేసు దర్యాప్తు అంతా ఇంకా మధ్యలో ఉంది కాబట్టి తర్వాత చెప్తాను. మీకు తెలుసా 2028లో ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. 2028లో ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళగిరి సీకే బాలికల హైస్కూల్లో మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఓ రిపోర్ట్. మంగళగిరి రోటరీ క్లబ్ సీకే గర్ల్స్ హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం సురక్షిత తాగునీటి ప్లాంట్ను 2.5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ పిలాని ముఖ్య అతిథిగా విచ్చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిలర్ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, సీకే గర్ల్స్ హైస్కూల్ ప్రెసిడెంట్ చింతక్రింది కళ్యాణ్ కుమార్, సెక్రటరీ వింజమూరి వినయ్ కుమార్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఉద్దంటి తనూజ, మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళీమోహన్, ట్రెజరర్ వడ్లెమూడి శ్రీనివాసరావు, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపరవత సుందరయ్య, పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు. ఈ వాటర్ ప్లాంట్ను మన విశిష్ట అతిథి అయినటువంటి ఉదయ్ పిలాని గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉదయ్ పిలాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇక్కడ స్కూల్లో 150 మంది పిల్లలు దాకా ఉన్నారండి. వాళ్ళందరికీ వాటర్తో ప్రాబ్లంగా ఉందని తెలియగానే మన రోటరీ క్లబ్ తెలియజేశారు. రోటరీ క్లబ్కు తెలియజేయగానే మన డైరెక్టర్లు అందరితోనూ సమావేశమయ్యి ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది మన అందరి సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మంది పిల్లలకు అవసరమైనటువంటి రక్షిత మంచినీటి పథకం అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. దానికి ఉదయ్ పిలాని అన్ని రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వారు 2026-27 సంవత్సరానికి రోటరీ జిల్లా 3150 మా అందరికీ నాయకుడు, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా వ్యవహరించబోతున్నారు. అయితే వీరి ప్రస్థానం భారతదేశంలోనే కాదు, లేదా హైదరాబాద్లోనే కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన రొటేరియన్గా ఉన్నాడు. మొట్టమొదట ఆఫ్రికన్ కంట్రీస్లో రోటీలో జారిన తర్వాత వెంటనే వీనికి ఆ పోలియో నివారణ అనే సబ్జెక్ట్ మీద దాదాపు 20 ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా పోలియోకి అనేకమైనటువంటి నిధులు ఇవ్వడమే కాకుండా దాదాపు రోటరీ ఫౌండేషన్కి మంచి కార్యక్రమాల కోసం $3 లక్షల ఇప్పటి వరకు వీరు కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సిద్దిపేటలో ఒక చిల్డ్రన్ పీడియాట్రిక్ సర్జరీస్కి ఉండేటువంటి ఒక హాస్పిటల్, అలానే పుత్తూరులో ఒక హై హాస్పిటల్, అట్లా చాలా మంచి మంచి కార్యక్రమాలు అనేది జరగడం, అటువంటి వ్యక్తి మనకి ఇక్కడ రావడం, ఆయన వచ్చిన సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మంగళగిరి రోటరీ క్లబ్కి ప్రత్యేకమైన అభినందనలు, అలానే జిల్లా నుంచి కూడా. When we were young children, we could drink water from anywhere without any worry. And with the industrial development and the pollution, we have come to a situation where we need to install RO plants to make sure the children get a healthy future and they lead a healthy life. Because water is the main cause for most of the diseases. So it's a great thing that Rotary Club of Mangalgiri has come together and installed this RO plant so that the children of this school can get good clean water and save themselves from falling ill. But Rotary has recognized this problem, and going forward Rotary has made environment as its key focus area. So let us all work together to come towards an environment where we do not need RO plants again. So thank you.
ఇది వాటర్ అండ్ శానిటేషన్ అనేది రోటరీ 7 ఫోకస్ ఏరియాస్లో ఒకటని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సేవ్ అవర్ స్కూల్స్ ప్రోగ్రామ్ కింద రోటరీ ఈ స్కూల్స్ని హ్యాపీ స్కూల్స్గా మార్చాలి అనే సంకల్పంతో ఆ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా స్కూల్స్కి ఇస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఈ సీకే గర్ల్స్ హై స్కూల్లో ఈ వాటర్ ప్లాంట్ పిల్లలకు అవసరమైనటువంటి ఆర్ఓ యూనిట్ ప్లస్ రిక్వైర్డ్ షెడ్ అవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు అండ్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుందరయ్య గారు వీళ్ళందరూ కలిసి విత్ ఇన్ డేస్లోనే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా యాక్చువల్గా వాటర్ ప్లాంట్ ఒకటే ఇద్దామనేసి ముందు ఇక్కడ వీళ్ళు సంకల్పించారు. కాకపోతే ఆ వాటర్ ప్లాంట్ పెట్టుకునేటువంటి ఫెసిలిటీ కూడా లేకపోవడంతో ఒక మంచి షెడ్ కూడా నిర్మించారు. ఇదంతా కూడా విత్ ఇన్ డేస్ చేసినటువంటి శ్రీనివాస్ గారు అండ్ హిస్ టీమ్ మొత్తానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోటరీ క్లబ్ వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడిగామండి. అడిగిందే తరువుగా ఏమంటే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మాకు చెట్లు పెట్టారు, చక్కగా చెట్లు నాటించారు. అంతా మంచి పనులు చేశారండి. వాళ్ళు చేసిన ఈ చాలా గొప్ప పని అండి ఇది. ఈరోజు 20వ తారీఖు మా స్కూల్లో సీకే గర్ల్స్ హై స్కూల్ నందు రోటరీ క్లబ్ తరఫున మాకు ఆర్ఓ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మా పిల్లలకి ఇప్పటి వరకు నీటి సౌకర్యం అనేది సరిగా లేదు. మా స్టాఫ్ మిగిలిన వాళ్ళమే ప్రతిరోజు డబ్బులు ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో మనమే కాకుండా తల్లిదండ్రులే కాకుండా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చే విద్యార్థులందరూ కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళండి. వాళ్ళందరికీ కూడా మనం ఎలా అయితే సౌకర్యాలను పొందుతున్నామో వాళ్ళకు కూడా మంచినీటి సౌకర్యం అనేది మనం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే వాతావరణం అనేది మారింది. ఆ పరిసరాలకు అనుగుణంగా వాళ్ళ ఆరోగ్య బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అట్లాగే మొక్కల్ని కూడా మాకు ఇచ్చారండి. పర్యావరణ పరిరక్షణ కింద అనుకోవచ్చు. వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలండి. ఈ పిల్లలకి ప్రతిరోజు ఇలా ఇబ్బంది పడుతున్నారని అడగంగానే రోటరీ క్లబ్ వారు మంగళగిరి తరపున మాకు వెంటనే మేము అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా మాకు ఏర్పాటు చేశారండి. ఈ సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. మా పిల్లలందరికీ ఆ భాగ్యాన్ని కలిగజేసినందుకు మా తరపున మా కమిటీ తరపున కూడా ఆ రోటరీ క్లబ్ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చేనేత కార్మికులందరూ 200 యూనిట్ల ఉచిత కరెంటుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, కమిటీ సభ్యులు కౌతూర్పు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. గతం నుంచి ఆందోళన చేస్తున్నటువంటి అంటే గతంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు కావాలని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు 2018లో దాదాపుగా 100 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి ఆయన జీవో కూడా విడుదల చేశాడు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ జీవోను అమలు జరపలేదు. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని చేనేత మంత్రి సవితా గారికి, అట్లానే మన మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి ఈ 11 డిమాండ్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఉన్నది. వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులందరికీ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తానని, అదేవిధంగా చేనేత పరిశ్రమలో జీఎస్టీని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ మేరకు నిన్న అంటే 20వ తేదీ ఆగస్టు 20వ తేదీన జీఎస్టీ రీఎంబర్స్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడానికి కూడా మొత్తం క్లియరెన్స్ చేశామని చెప్పి ఆ విధంగా ప్రకటించడం జరిగింది నిన్న. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ కూడా ఈ 200 యూనిట్లు ఉచిత కోసం మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసులో ఏఈ గారితో మాట్లాడి ఏ ఆధారాలు కావాలో అవి కావాలి అని మనం ఇవ్వాలి. ఆధార్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, కరెంటు బిల్లు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా
ఆ అప్లికేషన్కి జిరాక్స్ అప్లై చేసి ఇచ్చి 200 యూనిట్ల ఉచిత కరెంటుని చేనేత కార్మికులందరూ పొందాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. నిజానికి మనం ద్వేషించే వాటికి కూడా మనం బానిసలం అవుతాం. వాటికి స్పందించని స్థితి సాధించే వరకు బానిసలమే. బౌద్ధ ధర్మం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన భారత్ బంద్లో భాగంగా మంగళగిరిలో పాక్షికంగా బంద్ జరిగింది. ఈ మేరకు బుధవారం మాల మహానాడు ఐక్యవేదిక ప్రతినిధులు గుర్రం రామారావు, ప్రకాష్, దుర్గాప్రసాద్, ప్రదీప్, జేమ్స్, సాయిరాం, వెంకట్, రవి, గద్దె విజయ్, కారుమంచి రామారావు, గోవిందరాజులు, మురళి నేతృత్వం వహించి మాట్లాడారు. మంగళగిరి, తాడేపల్లి ఏరియాలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలని, విద్యా వ్యవస్థలని, హోటల్స్ని, అలానే మిగతా అన్ని ట్రాన్స్పోర్ట్స్ కూడా మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు, నేను, నాతో పాటు మా కార్యకర్తలు కూడా మంగళగిరిలో బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్లో ఉదయం 4:30 నుండే ఈ యొక్క ఆర్టీసీ కానివ్వండి, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నిటి కూడా బంద్ నిర్వహించడం జరిగింది. మాకు మంగళగిరి పట్టణంలోనూ ప్రతి ఒక్కరు కూడా చాలా కోఆర్డినేట్ చేశారు, సపోర్ట్ చేశారు, బంద్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ వారికి అప్పీల్ చేస్తున్నాము. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341ని సవరించకుండా రాష్ట్రాలు ఈ యొక్క ఎస్సీ కులాలని గ్రూపులుగా చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దీన్ని రిజర్వేషన్ని వర్గీకరించుకోవటం కుదరదు. అలా కుదిరేటట్టుగా అయితే 1950 నుంచి కుదరాలి కదా, 2024లో ఎలా కుదురుతుంది? ఇదే సుప్రీంకోర్టు 2004లో వర్గీకరణ చెల్లదు అని చెప్పిన సుప్రీంకోర్టు 2024లో వర్గీకరణ చెల్లుతుంది అనేటటువంటి తీర్పుని ఈ యొక్క భారతదేశం జీర్ణించుకోలేకపోతుంది. వెంటనే పార్లమెంటు దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క తీర్పుని ఉపసంహరించుకోవాలి. అలానే మాల సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్స్ వేస్తూ ఉన్నాయి. మాలలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి తమ యొక్క స్వాతంత్ర హక్కుని, తమ యొక్క రాజ్యాంగ హక్కుని మరి వాళ్ళు వినియోగించుకొని ఈ యొక్క తీర్పు ఉపసంహరించుకున్నంత వరకు కూడా మీరు నిద్ర మానేసి ఈ యొక్క పోరాటంలో పాల్గొనాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ, ఐటీ మంత్రి నారా లోకేష్ను బుధవారం కరాటే అకాడమీ ప్రతినిధులు విజేతలను పరిచయం చేశారు. రిపోర్ట్. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ఆఫీస్లో జేకే గోజూర్యు కరాటే అకాడమీ వారు కలిశారు. ఈ సందర్భంగా కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్స్ పోటీలను 2024 ఆగస్టు 15 నుండి 18వ తేదీ వరకు చండీగఢ్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ కరాటే అకాడమీ భవానీపురం బ్రాంచ్, ఉండవల్లి బ్రాంచ్ నుంచి 7 క్రీడాకారులు పాల్గొని మెడల్స్ గెలిచారని నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వారిని అభినందించారు. నారా లోకేష్ను కలిసిన వారిలో జేకే గోజూర్యు కరాటే అకాడమీ భవానీపురం మెయిన్ బ్రాంచ్ కోచ్ జె హరినాథ్, ఉండవల్లి బ్రాంచ్ కోచ్ బి నరసింహారెడ్డి, క్రీడాకారులు పాలక్ సోలంకి, కె హరిచందన, తేజశ్రీ సాయి, వి సాత్విక్, భవన్ సాయి, ఎస్కే సాఫియా, చార్వి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిని బుధవారం ఢిల్లీ నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆనంద్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్లో ఫార్మసీ ల్యాబ్ రికార్డుల నిర్వహణ, జాతీయ నాణ్యతా ప్రమాణాలు అమలు పరిశీలించారు. హెల్త్ సెంటర్కు వచ్చే రోగుల సంఖ్య, సాధారణ వైద్య సేవల గురించి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూషను అడిగి తెలుసుకున్నారు. స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర ఆయన వెంట ఉన్నారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ డైరెక్టర్ కె వెంకటరమణను బుధవారం
ప్రైవేట్ డైరీల పాల ధరను తగ్గించకుండా చూడాలని కోరుతూ ఏపీ రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి జమలయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. తుళ్లూరులోని కేవీఆర్ జెడ్పీ హైస్కూల్ను కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. గుంటూరు జిల్లాలో 17 హైస్కూల్స్ అభివృద్ధి కొరకు గుర్తించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తుళ్లూరులోని కేవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించి మౌలిక సదుపాయాలను మరియు విద్యను గురించి హైస్కూల్ విద్యార్థులతో మరియు హైస్కూల్ హెచ్ఎంను విచారించారు. గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గాబాయ్, తుళ్లూరు తహసీల్దార్ సుజాత, మండల అభివృద్ధి అధికారి శివనారాయణ, మండల విద్యాశాఖ అధికారులు శోభాని, రాజశేఖర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పిఎం శ్రీ అంటే పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పి ప్రోగ్రామ్ కింద కొన్ని స్కూల్స్లో వివిధ మోడర్న్ లెవెల్లో వర్క్స్ అనేది శాంక్షన్ అయి ఉంది. ఈ స్కూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 6 పారామీటర్స్లో స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా తయారు చేయాలనేది ఉద్దేశం అన్నమాట. సో దాంట్లో టీచింగ్ పరంగా కానీ, టీచింగ్కి వాడే అంటే లెర్నింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత గ్రీన్ స్కూల్స్గా అంటే సస్టైనబుల్ మోడల్గా డెవలప్ చేయడం కానీ, ఈ యాక్టివిటీస్ని రెగ్యులర్గా మానిటర్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఒక క్వాలిటీ ఫ్రేమ్వర్క్లో తీసుకొని రావడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ ఈ కేవీఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ తుళ్లూరు కూడా మన జిల్లాలో సెలెక్ట్ అయిన స్కూల్స్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఫేజ్ 1లో 4 స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ మనం 1 వీక్ బ్యాక్ ఒక 17 స్కూల్స్ జిల్లాలో పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. మోస్ట్లీ హై స్కూల్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో 1 or 2 ప్రైమరీ ప్లస్ యూపీ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పిల్లలకి ఇంకా కూడా వాళ్ళ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి ల్యాబ్స్, బయాలజీ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్స్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, లేకపోతే ఇంటగ్రేటెడ్ ల్యాబ్ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి వచ్చే అవకాశం ఉంది. సో ఈ యాక్టివిటీస్ ఈ స్కూల్లో అంటే మనకి ఆల్రెడీ టీచర్స్ కానీ, ఇది ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్ కూడా. సో టీచర్స్కి కూడా ప్రీవియస్లీ మనకి సమ్మర్లో ఎప్పుడైతే స్కూల్ లీవో అప్పుడు కొంచెం డయట్ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ అప్గ్రేడేషన్ కూడా ఇస్తాము సమగ్ర శిక్ష నుంచి. దివంగత ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు మంగళగిరిలో జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి భార్గవపేటలో భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలే హేమసుందరరావు ఆధ్వర్యాన రాజీవ్ జయంతి కార్యక్రమం జరిగింది. రాజీవ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, మండ్రు శ్రీనివాస్ కుమార్, భీమిశెట్టి పేడేరు, పణిదపు వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జయంతి కార్యక్రమం భార్గవపేటలో జరుపుకోవటం చాలా ఆనందమైన విషయం. కాంగ్రెస్, చేనేత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయ్యే రోజు నాటికి చాలా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అలాంటి దేశాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థ తెత్తి ఆ రోజు ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినాయో, ఇదేంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఇచ్చాడు, ఏమైపోతాయి గ్రామాలన్నీ అని. ఇవాళ అదే పంచాయతీరాజ్ వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ అన్ని పార్టీలు అయ్యే కొనసాగించుకుంటూ ఉండే అలాంటి టెక్నాలజీ ఇవాళ ఎప్పుడో నేను ఇవాళ ఆయన మన నాయకుడు చెబుతుంటాడు, నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను. ఆ రోజు రాజీవ్ గాంధీ గారే సెల్ ఫోన్లు కనిపెట్టి సెల్ ఫోన్లు తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి మహానీయుని తలుచుకొని వారి జయంతి కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా భార్గవపేటలో ఉన్నటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అయితే ఈ దేశానికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఈ దేశంలో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకి ఈ రోజున మనం వాడుకునేటటువంటి సెల్ ఫోన్ల కాడి నుంచి ఇంట్లో టీవీల దగ్గర నుంచి కూడా టెక్నాలజీని మనకి పరిచయం చేసి దాన్ని విస్తృతపరిచినటువంటి నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి సరాసరి నిధులని ఆ పంచాయతీలకి కేటాయించి ఆ పంచాయతీల అభివృద్ధికి దోహదం చేసినటువంటి మహానేత శ్రీ రాజీవ్ గాంధీ గారు. లేని లోటు ఎవరో కూడా పూడ్చలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో రాజీవ్ జయంతిని జరుపుకున్నారు. కాంగ్రెస్ నేతలు కంతేటి జీవన్ సాగర్, కుర్మాల రాధిక, గోలి సాంబశివరావు, కె రత్తయ్య, రత్నపాల్, బి రామారావు, గండికోట వెంకయ్య పాల్గొని మాట్లాడారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు భారత రత్న మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ జయంతి వేడుకల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులు ఎంతో అభివృద్ధి చెంది భారతదేశం ఎంతో జీడిపి రేట్ అయితే కానీ ఆర్థికంగా ఎదిగింది, మత సామరస్యానికి చిహ్నంగా ఉంటూ దేశ ప్రగతికి మేము అడుగులు వేస్తున్నామని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఎన్నో అఘాయిత్యాలు, భారత మాత అనబడే స్త్రీ అంటే భారత జాతి గౌరవించదగ్గ స్త్రీకి ఎంతో అవమానాలు, యువత ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇలాంటి అత్యాచార ఘటనలకు పేట్రేగిపోతూ భారతావనికి అవమానంగా మారుతున్న జుగుత్సాకరమైన దృశ్యాలు చూడబోతే రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి అయినటువంటి సమయంలో యువతకు పెద్దపీట వేస్తూ కంప్యూటర్ లాంటి అధునాతనమైన సాంకేతిక రంగాన్ని యువతకు అందుబాటులోకి తీసుకొచ్చి యువత విజయాలకు కారకులైనారు. రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. భారతదేశంలో టెక్నాలజీ అంటే పునాది వేసిందే రాజీవ్ గాంధీ గారు. ఆ టెక్నాలజీ దిశగా భారతదేశాన్ని ముందుకు నడిపించి యువతకు అనేకమైన విధాల్లో ఉపాధి కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం రథశాల వద్ద 51 అడుగుల పరమశివుని విగ్రహం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విగ్రహదాతలు మాదల వెంకటేశ్వరరావు, శ్రీమతి అంజమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ, భక్త బృందం ప్రతినిధులు మాదాల గోపీకృష్ణ, నిరీష, వెంకటకృష్ణ, రమ్య మాధురి, సారమేకల యేసుబాబు, కోగంటి బాబీ, తుల్లిమిల్లి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2 విష్ణు ఆలయాల మధ్యలో పరమశివుడు 51 అడుగు బ్రహ్మసూత్రం శివ సమక్షంలో 2 సంవత్సరాలని 3వ సంవత్సరం అడుగుపెట్టినాం. స్వామివారి అనుగ్రహంతో ఈరోజు అన్నప్రసాదం జరుపుతున్నాం. మా పూర్వజన్మ సుకృతంతో మాదాల వెంకటేశ్వర, మాదాల అంజమ్మ సంతోషంగా సుఖసంతాలుగా ఉండాలని. మంగళాద్రి క్షేత్రంలో 2 వైష్ణవాలయాల మధ్య ఉన్నటువంటి అతి పురాతనమైన శివాలయం ప్రాంగణంలో 51 అడుగుల శివుని విగ్రహాన్ని నిర్మించిన మా అన్నగారు మాదాల వెంకటేశ్వరరావు, మా వదిన గారు అంజమ్మ గారుల చేతుల మీదుగా ఈ విగ్రహం నిర్మించబడినది. 2 సంవత్సరాలై 3వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంలో ఈ వార్షికోత్సవ సందర్భంలో మరి పేదలందరికీ అన్నదానం చేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం ఘనంగా చేస్తూ ఉండడం జరిగింది. మరి మంగళగిరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం ఆశీస్సులు అందరి వైపు ఉండాలని కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు ఈ వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రజలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు క్రీడా వార్తలు. ఈ నెల 18వ తేదీన తెనాలిలో జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో మంగళగిరి సంధాని పవర్ లిఫ్టింగ్ అకాడమీకి చెందిన పవర్ లిఫ్టర్స్ పతకాలు సాధించారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు వంశీకృష్ణ, కొమ్మాకుల భాస్కర్రావు, షేక్ సంధాని తెలిపారు. ఈ మేరకు మాట్లాడారు. తెనాలి పట్టణంలోని క్విక్ జిమ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్, బెంచ్ ప్రెస్ జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినవి. ఈ పోటీలలో మంగళగిరి సంధాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ తరపున 8 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ 8 మందిలో బాయ్స్లో ఒక బాబు ఉన్నారు, అలాగే ఉమెన్స్లో 7 ఉన్నారు. వీరు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో వివిధ కేటగిరీస్లో వివిధ విభాగాల్లో వాళ్ళు గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించారు. మరి వీరు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో మరి ఎన్నో పథకాలు సాధించాలని మరి ముందు మన గుంటూరు జిల్లా పేరుని వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భవిష్యత్తులో వీళ్ళు ఇంకా మంచి టోటల్ చేసి మంచి ఈ సంధాని పవర్ లిఫ్టింగ్ అకాడమీని మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు వచ్చే నెల అమలాపురంలో జరిగే స్టేట్ కాంపిటీషన్ సెలక్షన్కి కూడా వీళ్ళు సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా మంచి పథకాలు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.